మా జీవితంలో 2016 నుంచి పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అది ఏ విధంగానో మీ అందరితో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. మా గురువుగారైనటువంటి శ్రీ పోతుకూచి నాగేశ్వర శాస్త్రి గారు మా ఇంట అడుగుపెట్టారు. ఆయన స్వామి భక్తులు. స్వామి దగ్గర 40 ఏళ్ళు శిష్యరికం చేశారు. 10,000 కళ్యాణాలు చేయించారు. కళ్యాణ బ్రహ్మ అని స్వామి చేత నేరుగా బిరుదు పొంది గండపెండేరం తొడిగించుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి మా జీవితంలోకి వచ్చిన తర్వాత అసలు ఈ సత్యసాయిరాం అంటే ఎవరు, ఆయన్ని మనం ఎందుకు నమ్మాలి, ఆయన వల్ల మనకు ఉపయోగం ఏమిటి, ఇవన్నీ తెలుసుకున్నాం. మనందరం సామాన్య మానవులమే. మనకు ఏదన్నా లాభం లేకపోతే భగవంతుడిని కూడా నమ్మం. ఆ విషయంలో నేను తక్కువేం కాదు. ఫస్ట్లో నేను కూడా చాలా అహంకారంగా మనిషిని నమ్మేదేమిటి, ఆయన మనిషే కదా, ఆయన భగవంతుడు అంటారేమిటి, ఆయన ఎందుకు మనం నమ్మాలి అని నేను చాలా మొండిగా వాదించాను. కానీ సత్యసాయిరాం నన్ను ఒక్కొక్క స్టెప్పుగా మలిచిన విధానానికి నేను నిజంగా ఏనాటికి రుణపడి ఉంటాను. మా గురువుగారు మా ఇంటికి వచ్చిన తర్వాత నేను మా అమ్మతో కూడా పోట్లాడాను. అమ్మా, ఎందుకు ఆయన మాట మనం ఎందుకు వినాలి, అసలు ఆ సత్యసాయిరాం ఏంటి, నువ్వెందుకు నమ్ముతున్నావు, ఇలాగ నేను కూడా చాలా ప్రశ్నలు అడిగాను. కానీ మా గురువుగారు ఒకటే చెప్పారు, ఆయన భగవంతుడు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా భగవంతుని అవతారమే ఈ నేలపై అవతరించారు. షిరిడీ సాయి అభేద శక్తి అవతారమే ఈ సత్యసాయిరాం. నాకు మొట్టమొదటి అనుభవం ఎలా జరిగిందంటే, మా వారు చీరాల ఐఎల్టీడీ కంపెనీలో ఒక సాధారణ ఉద్యోగి. ఆ కంపెనీ 6 నెలలు ఉంటే 6 నెలలు ఉండదు. ఎప్పుడు చూసినా అక్కడ 6 మంత్స్ హాలిడేస్ ఉంటాయి ఆ కంపెనీకి. అంటే అది పొగాకు కంపెనీ కాబట్టి దానికి సంబంధించి ఆ పొగాకు ఉంటేనే వాళ్ళకి వర్క్ ఉంటుంది, లేకపోతే ఎటువంటి వర్క్ ఉండదు. 6 నెలలు ఖాళీనే ఇంట్లో. అలా 14 ఏళ్ళు ఐటీసీలో చేశారు. అయితే మా గురువుగారితో సాన్నిహిత్యం పెరిగి ఆయన చేయించే పూజలకు వెళ్ళి స్వామి గురించి తెలుసుకొని స్వామి ఫోటో విభూది ఆయన చేతుల మీదుగా, మా గురువుగారి చేతుల మీదుగా మా ఇంటికి తెచ్చుకున్నాను. అది కూడా ఇంత చిన్న ఫోటో. ఆ చిన్న ఫోటో తెచ్చి బీరువాలో పెట్టుకున్నాను. మళ్ళీ మా అత్తగారు వాళ్ళు ఏమన్నా అంటారేమో, ఇవన్నీ భయం అన్నమాట. అత్తగారింట్లో కదా ఉండేది. అయితే 14 ఏళ్ళ తర్వాత మా మామగారు శివైక్యం పొందారు. ఆయన చనిపోయిన ఏడాదికి సంవత్సరీకాలు అయిపోయిన తర్వాత సత్యనారాయణ స్వామి నోము చేసుకోవాలంటే మేము మా గురువు గారిని ఆహ్వానించాం. గురువుగారు మీరు మాకు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలి అని ఆహ్వానించాం. తప్పకుండా అమ్మ అని ఆయన మా ఇంట ఏనాడైతే అడుగు పెట్టారో ఆనాటి నుంచి నా జీవితం మొత్తం మారిపోయింది. ఆయన స్వామి గురించి మాకు తెలియజెప్పిన వివరాలు కానీ విషయాలు కానీ చాలా బాగా మా జీవితంలో మంచి మార్పులు తీసుకొచ్చాయి. అసలు మనిషి అనేవాడు ఎట్లా ఉండాలి, ఎట్లా మెలగాలి, సమాజంలో ఎట్లా బతకాలి, ఇవన్నీ స్వామి ద్వారానే నాకు తెలిసే. ఇదంతా ఇలా ఉండగా మా వారికి ప్రమోషన్ టెస్ట్ పడింది. పడిన తర్వాత ఆయనకి ఇంట్రెస్ట్ లేదు రాయటానికి కూడా. ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు రాసి ఫెయిల్ అయ్యారు. కనీసం ఎగ్జామ్ లెవెల్ కూడా పాస్ అవ్వలేదు. దానిలో చాలా లెవెల్స్ ఉంటాయి. సో ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత అప్పుడు కూడా క్వాలిఫై అవ్వలేదు ఆ ఏడు కూడా. ఇక మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి పడింది. పడినప్పుడు ఆయన వచ్చి, నేను అసలు అప్లై చేయను, నాకు చాలా విసుగొచ్చేస్తోంది, నా వల్ల కాదు అని చెప్పేసి ఆయన ఆ రోజు అసలు ఆ పరీక్ష కూడా డుమ్మా కొట్టేసి ఆయన గుంటూరే వచ్చారు. ఏదో ఫంక్షన్ ఉంది ఆయనకి, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. నేను ఎలాగ రాసినా నాకు రాదని చెప్పి ఆయన వచ్చేశారు. వచ్చిన తర్వాత అసలు ఇక్కడ మలుపు ఏమిటంటే,
ఆ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది ఆ రోజు. అది ఎవరి కోసం పోస్ట్ పోన్ అయింది? ఇవన్నీ మనుషులు చేసేవి కాదు ఖచ్చితంగా. ఆ పోస్ట్ పోన్ అయిన ఎగ్జామ్ రీ ఎగ్జామ్ జరిగి ఒకే అటెంప్ట్లో ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఒకే అటెంప్ట్లో ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యి అన్ని రౌండ్స్ క్లియర్ అయిపోయి ఆయనకి ప్రమోషన్ రావటం జరిగింది. అది కూడా నేను 2019 మొట్టమొదట షిరిడి వెళ్ళాను. జనవరిలో షిరిడి వెళ్ళాను. ఫిబ్రవరిలో పుట్టపర్తి వెళ్లాల్సి ఉంది. ఆల్రెడీ నాకు రిజర్వేషన్స్ అయిపోయాయి. అయితే మా వారు ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసి వచ్చినా కూడా నాకు చెప్పారు, అపర్ణ నువ్వేం ఆశ పెట్టుకోవద్దు, నేనేమి అటెంప్ట్ చేయలేదు, నువ్వు అసలు మనకు వస్తుందని కూడా నువ్వు ఆశపడద్దు, ఇలాగే చెప్పారు. సరే ఇక స్వామినే అనుకుంటూ ఉన్నాను. ఇలాగా షిరిడి వెళ్ళొచ్చేసాము. ఇక ఫిబ్రవరిలో పుట్టపర్తి వెళ్తున్నాం. అక్కడ పుట్టపర్తిలో మనకేంటంటే స్వామి ఒక వృక్షం నాటారు. అదేంటంటే రావి చెట్టు అనమాట. ఆ రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణాలు గనక చేసి ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని మా గురువు గారు నాకు చెప్పారు. అసలు ఇదేంటో చూద్దాం, చెప్పాగా ఇప్పుడే అనుమానాలు ఎక్కువ కదా మనకి, ఇదేంటో చూద్దామని చెప్పి 11 ప్రదక్షిణాలు చేసి నేను అక్కడ వినాయకుడికి, ఆ రావి వృక్షానికి పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుంది, అక్కడే ఈ ముగ్గురికి 3 చోట్ల 11 ప్రదక్షిణాలు చేసి, స్వామి ఎలాగైనా సరే మా వారికి ప్రమోషన్ రావాలి, మేము జీవితంలో సెటిల్ అయిపోవాలి అని ఇలాగే నేను కోరుకున్నాను స్వామిని. అయిన తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన మర్నాడే, ఇది మీరు నమ్ముతారో లేదో, మర్నాడే నాకు మీ వారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు అని చెప్పారు. అసలు నా ఆనందం 10 అయిపోయింది. స్వామి నాకు ఎంత మేలు చేశారు. మా గురువు గారు ఒకటే మాట చెప్పేవాళ్ళు, మనం ఆవగింజంత నమ్ముకుంటేనే స్వామి మనకి ఇంత చేశారు, మనం నిజంగా స్వామిని నమ్ముకుంటే అనే ఆలోచన నాకు అక్కడ మొదలైంది. నిజమా, స్వామిని నమ్ముకుంటే ఇంత కరుణా కటాక్షాలతో మనల్ని చూస్తారా? దీనికి సంబంధించి నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఇది స్వామి చెప్పిన కథ పిల్లలకు. ఒక రాజుగారి కొలువులో అన్ని వస్తువులు పెడతారు, బంగారం, డబ్బులు, ఎవరికి ఏది కావాలంటే అది, వాడికి బొమ్మలు కావాలి, వీడికి బిస్కెట్లు కావాలి, అన్ని ఒక రాజుగారి కొలువులు అన్ని ఏర్పాటు చేస్తారు. ఊరు జనాన్ని అందరినీ పిలుస్తాడు రాజుగారు. వచ్చి మీకు అందరూ చాటింపు వేయిస్తాడు, అందరూ ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోండి, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి అని చెప్పి చాటింపు వేయిస్తాడు. అలాగా ఊరు జనం మొత్తం, రాజ్యంలో ప్రజలందరూ వచ్చి అన్ని వాళ్ళకి ఏది కావాలో అది సమస్తం సకలీకం, ఒకడు బంగారం తీసుకుపోతున్నాడు, ఇంకో డబ్బులు తీసుకుపోతున్నాడు, ఇంకోటి తీసుకుపోతున్నాడు, అందరు అన్ని తీసుకొని వెళ్తున్నారు. ఒక చిన్న ఇంత కుర్రవాడు మాత్రం ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు నేను అడిగింది నాకు ఇస్తారా అంటాడు. అయ్యో తప్పకుండా అడుగు నాయనా, ఇక్కడ ఇన్ని వస్తువులు ఉన్నాయి, నీకు ఏది కావాలంటే అది అడుగు అంటారు. మరి మీరు మాట ఇచ్చి తప్పకూడదు అంటాడు. అయ్యో తప్పకుండా నానా, నేనెందుకు మాట తప్పుతాను, నువ్వు ఏది కావాలంటే అది చెప్పు అంటాడు. అన్న తర్వాత ఆ పిల్లవాడు, రాజుగారు మీరే నాతో మా ఇంటికి రావాలి అంటాడు. అయ్యో నేనెందుకురా, ఇన్ని వస్తువులు ఉన్నాయి కదా, బంగారం ఉంది, డబ్బులుంది, సరే నీకు అవద్దంటే నీకు బొమ్మలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నీకు బట్టలు ఉన్నాయి, మెరిసే బట్టలు, చదువుకోవడానికి పుస్తకాలు ఉన్నాయి, నీకు ఏది కావాలో అది తీసుకోరా, నేనెందుకురా అంటాడు ఆయన. అలా కాదు మీరే రావాల్సిందే అంటాడు. ఓరే నీకు అర్థం కావట్లేదు నానా, ఇన్ని వస్తువులు నీకోసమే కదా పెట్టాను, మీకు ఏది కావాలో తీసుకో నానా, నేనెందుకురా, నాకు రాజ్యం ఉంది, ప్రజలున్నారు, వీళ్ళందరినీ నేను చూసుకోవాలి కదా నానా అంటాడు. లేదు రాజుగారు, వీటన్నిటికీ అధిపతి మీరు, ఇవన్నీ మీ ఆధ్వర్యంలో ఉంటాయి, సో మీరు నాతో వస్తే ఇవన్నీ నాతో పాటు వస్తాయి అని చెప్పని ఆ పిల్లవాడు అడుగుతాడు. ఆ పిల్లవాడి మాటలకు ఆ రాజుగారు ఆశ్చర్యపోతాడు. నిజమే కదా. కాబట్టి ఇక్కడ మనం మనుషులం కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు కావాల్సిన కోరికలు, తీర్చాల్సిన ఆశలు, ఆశయాలు అన్నీ భగవంతుడి కంట్రోల్లోనే ఉంటాయి. ఇక్కడ ఈ రాజుగారి కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, భగవంతుణ్ణి నాకు అది ఇవ్వు స్వామి, నాకు ఇది ఇవ్వు స్వామి, నాకు
అదే కావాలి స్వామి అని ఎప్పుడూ అడగకూడదు. నీ అనుగ్రహం నా వెంట ఉండాలి స్వామి, మీరు మా ఇంట వెంట జంట ఉండి కాపాడాలని అది కోరుకోవాలి. భగవంతుడికి ఇచ్చిన దానికి సంతోషపడి కృతజ్ఞతలు చెప్పాలే తప్ప నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఏం కావాలి మనకి? భగవంతుడు అన్నీ ఇచ్చాడు, ఇంకేం ఇవ్వలేదు నీకు? నడిచే శక్తి ఇచ్చాడు, చూసే శక్తి ఇచ్చాడు, అరాయించుకునే శక్తి ఇచ్చాడు, తినే శక్తి ఇచ్చాడు, ఇంకేం కావాలి? ఇలా ఎవ్వరూ ఆలోచించరండి. ఉన్నదానికి తృప్తి పడక ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలని అడుగుతారు. నేను అలాగే కోరికలు అడిగాను, కానీ భగవంతుడు నా అన్ని కోరికలు తీర్చి కోరికలు లేని స్థాయికి నన్ను చేర్చటానికి నేను దారులు వేసుకుంటున్నాను. ఇది మాత్రం వాస్తవం. అలాగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు దివ్యోపదేశాలు ఎన్నో నేను విన్నాను. ఆయన్ని కళ్ళతో చూడలేకపోయినా వీడియోల ద్వారా స్వామి యొక్క గొప్పతనం తెలుసుకున్నాను. ఈ గురు పౌర్ణమి సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి గురించి ఇంత దివ్యంగా తలుచుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు. అందరికీ సాయిరామ్.